నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఉన్న ట్రక్కు డ్రైవర్లకు ముఖ్య గమనిక. ముఖ్యంగా మన భారతీయ ట్రక్కు డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో ముఖ్య గమనికను గమనించగలరు. వివరాలేకి వెళితే కువైట్ ప్రధాన రహదారులపైన ట్రక్కుల కదలికను కువైట్ ప్రభుత్వం నిషేధించింది. వేసవి కాలంలో ప్రధాన రహదారులపైన మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 3:30 వరకు ట్రక్కుల కదలికలపైన నిషేధం విధిస్తూ ఉన్నట్లు జనరల్ ట్రాఫిక్ విభాగం ప్రకటించింది. జూన్ 15 నుంచి ఈ యొక్క నిషేధం అమల్లోకి రానుంది. జూన్ 15 నుంచి వచ్చే ఆగస్టు 31 వరకు నిషేధం అమల్లో ఉంటుందని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయ ట్రక్కు డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరు. జూన్ 15వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు కువైట్ లోని ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క రహదారుల్లో మధ్యాహ్నం 12:30 నుంచి 3:30 వరకు అంటే 2 గంటల పాటు ఈ యొక్క నిషేధం ఉండనుంది. ఎందుకంటే ఆ సమయంలో ఎక్కువ ఉష్ణోగ్రతలు అధిక ఉష్ణోగ్రతలు ఉంటూ ఉన్న నేపథ్యంలో ట్రక్కు డ్రైవర్లు కానీ లేకపోతే ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి కానీ ట్రక్కు డ్రైవర్ల ఆరోగ్య సంరక్షణ దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకొని ఉంటుందని చెప్పేసి నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.